ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరం 4వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యము మనము మేలు చేయుటయందు విసుగుగా ఉందుము. గలతీయులు రాసిన పత్రిక 6:9 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి మాట్లాడుతూ మనము మేలు చేయుటయందు విసుగుపోకూడదని. అంటే మేలు అనేది చాలా రకాలలో మేలు మనం చూస్తూ ఉంటాం. ఒకరికి ఆకలిస్తున్నప్పుడు ఆహారం పెట్టడం విషయంలో కానివ్వండి, మరి పరిస్థితులు బాగోలేని పరిస్థితులు ఉంటున్నప్పుడు వారికి ధన సహాయం రూపంలో కలిగించడం కానివ్వండి, లేకపోతే మాట ద్వారా సహాయం చేయటంలో కానివ్వండి, ఒకరిని పరిస్థితులు బాగోలేనప్పుడు మరి పరిస్థితులను మరి ఆశీర్వాదకరంగా మార్చుతున్నటువంటి యేసుప్రభు దగ్గరికి తీసుకురావటం విషయంలో కానివ్వండి, యేసుప్రభు సువార్త విషయంలో కానివ్వండి, ఇలాంటి ఎన్నో విషయాలలో మరి మేలు చేస్తూ ఉంటున్నప్పుడు మరి పౌలు గారు అంటారు కింద భాగంలో, మనం తగిన కాలమందు వాటి కోతను కోస్తామని, పంటను మనం అనుభవిస్తామని కూడా ఆయన మాట్లాడుకుంటూ వస్తారు. కాబట్టి మనం మేలు చేయటం ద్వారా మనకి గొప్ప ఆశీర్వాదం ఉంది అన్నట్లుగా మరి మనము అందరి విషయంలో కూడా అందరికీ కూడా మేలు చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు మేలు అనేది లేకుండా ఉంటున్నప్పుడు మనము కూడా ఒకరి ద్వారా మేలు పొందుకున్నాము. ఆ మేలు మనం ఇతరులకు పంచిపెట్టినప్పుడు మరి దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఒక రైతు ఎలాగైతే విత్తనం వేసి పంటను మరి చక్కగా కోసుకుని ఆశీర్వాదకరంగా ఉంటారో, అలాగే మనం కూడా మేలు చేసి ఒకరికి ఉపకారం చేసి మరి ఆ పంటను కూడా కోసుకుంటున్నప్పుడు మనకు కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడని లేఖనం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా మేలు చేసి మరి మనం ఆశీర్వాదాలు పొందుకున్నాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి కృపల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. నాయకుల అధికారులు మంచి వంతు పండి, సరిహద్దులో సైనికులు మంచి వంతు పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు పండి, నేను విదేశాలటువంటి ప్రభు బిడ్డలందరూ కూడా మంచి వంతు పండి, దేశాల మధ్యన సమాధానం దయచేయండి. యవనస్తులందరినీ కూడా ప్రభు మీరు రక్షించుకొని చెడు వేషాల నుంచి దూరపరచండి. ప్రభు ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి తనకి స్తోత్రాలు. వారు చేసుకునే ఉద్యోగులు మీ అస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చండి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి ప్రభావం మరి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకుని ప్రయోజకుడు కృప దయచండి. చదువుకుని ప్రభు ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు మీద దయచేయండి. ఇదిగోనని ప్రభు దేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చక్కటి ఆరుగులు తినపమని ప్రాసునికి వందాలు. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశించి దీవించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలున్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభావిగో గృహం లేని వారు గృహం దయచేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారుమనసు లేని వారు మారుమ దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమని డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రాసునికి వందాలు. ప్రభా ప్రతి సేవకుడు సంఘం పరిచయంతో మీరు ఆశించండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మేము తీర్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.